ఆస్ట్రేలియా పర్యటనను సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు ఓటమితో ఆరంభించింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టీ20లో దాదాపు గెలిచే మ్యాచ్ను చేజేతులా జారు విడుచుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 75 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును టిమ్ డేవిడ్ ఆదుకున్నాడు. క్యామరూన్ గ్రీన్ తో కలిసి కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ మ్యాచ్లో డేవిడ్ 52 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు. ఫలితంగా ఆస్ట్రేలియా మంచి స్కోర్ చేయగలిగింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో క్వెన్ మఫకా 4 వికెట్లు తీయగా కగిసో రబాడా 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు ఇచ్చేసి ఓటమి పాలైంది. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ రాన్ రికల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ రాణించిన ఫలితం లేకపోయింది. నిజానికి 15 ఓవర్ల వరకు కూడా దక్షిణాఫ్రికా ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ ఒకే ఓవర్లో 3 వికెట్లు కోల్పోవడం వారి అవకాశాలను దెబ్బతీసింది. స్లాగ్ ఓవర్లలో కీలక బ్యాటర్లందరూ వెంటనే అవుట్ అవ్వడంతో గెలుపుకు 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హజల్వుడ్, బెన్ డ్వార్షియస్ 3 వికెట్లు తీయగా గ్లెన్ మ్యాక్స్వెల్ వికెట్ పడగొట్టాడు. ఆడమ్ జంపా 2 వికెట్లు తీశాడు. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన టిమ్ డేవిడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం జరగనుంది.